ఆ రోజు ఎప్పుడైతే యేసుప్రభు వారిని పరుండబెట్టడానికి ఎత్తుకుంటూ వచ్చారో బైబిల్ సెలవిస్తుంది, సత్రములో వారికి, లూకా 2:7 సత్రములో వారికి స్థలం లేనందున వారిని తీసుకెళ్ళి ఏం చేశారు, పశువుల పాకలో పరుండబెట్టారు. సత్రంలో స్థలం లేదని రాయలేదు, అలా రాసుంటే ఈరోజు చెప్పాల్సిన అవసరం లేదు. సత్రములో వారికి స్థలం లేదు. దయచేసి సత్రంలో ఎవరికి స్థలం లేదు? వారికి స్థలం లేదు. సత్రంలో మామూలుగా స్థలం ఉంది, కానీ సత్రంలో వారికి స్థలం లేదు. ఈ రాత్రి ఇదే కదా సమస్య. దేవుడు ఈరోజు నీ హృదయం అనే సత్రంలో జన్మించాలని ఆశపడితే, ఈరోజు నువ్వు సృష్టికర్తకే, నీ చరిత్రను మార్చాలని ఇష్టపడుతున్న దేవునికే నీకు స్థలం లేదని చెప్పే పరిస్థితికి వచ్చావా? ఎవరికి లేదన్నాడు? దావీదు కుమారుడైన యేసుప్రభు వారు తన చరిత్రను మార్చాలని సత్రంగానే అవకాశం ఇస్తుంటే, ఈరోజు ప్రతి క్రిస్మస్ నాటికలో పశువుల పాక లేకుండా క్రిస్మస్ అవుతుందా? సత్రం లేదంటే లాస్ట్కి ఎవరు చేర్చుకున్నారు? పశువుల పాక చేర్చుకుంది. ఆ పశువుల పాక ఈరోజు ఏమైంది? పుణ్యక్షేత్రం అయింది. ప్రపంచంలో మోస్ట్ కాస్ట్లీయెస్ట్ ప్లేస్గా మార్చబడింది. ఈరోజు నాకు స్థలం లేదని ఈరోజు వాణిజ్య ప్రపంచం చుట్టే తిరుగుతున్నావు. దేవునికి స్థలం ఇస్తే నాకేం వస్తుంది, నాకేదైనా ఆర్థికంగా బాగా అయితే వస్తాయి కదా అని బహుశా ఈరోజు ఇంకా బిజినెస్ ఆలోచనలతోనే దేవుని పక్కన పెడుతున్నావేమో.